హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్నయ్యతో నేను. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాము. ఇప్పుడే కొంచెం మా ఆయన అయితే కొంచెం మంచిగానే అయిండు. హాస్ ఆపరేషన్ అయ్యి అయితే తనకు ఇవాళకి 26 డేట్, అంటే 26 రోజులు అవుతుంది. ఇప్పుడు మేమైతే ఆల్రెడీ తమ్ముళ్ళు చూసిరు కదా, మళ్ళీ మిన్నగానికి బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్ ఇవన్నీ చేపియడానికని మళ్ళీ హైదరాబాద్ ఈఎన్టీ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము. ఇదైతే చిల్డ్రన్స్ డే రోజే. మా మిన్నగానికి ఏంటో అన్నీ అట్లనే అయిపోతున్నాయి అన్నట్టు. దసరా, మళ్ళీ ఏదో టీచర్స్ డే, ఇలాంటి వాటికే వాళ్ళు మాకు డేట్ ఇస్తున్నారు రమ్మని. ఇక తప్పది, అవన్నీ కూడా పక్కకు పెట్టుకొని పోవాల్సిందే ఖచ్చితంగా. ఇక్కడైతే ఒక ఎమోషన్ ఏందంటే, మా కన్నయ్యనైతే ఈసారి తీసుకెళ్ళలేదు. ఎందుకంటే బాగా చలి పెడుతున్నది కదా, విపరీతమైన చలి ఉన్నది. ఇంకా మా ఆయన కూడా ఆయనని ఎత్తుకునే పరిస్థితిలో, అంటే కన్నయ్యని ఎత్తుకునే అంత ఆయన లేడు కదా, బరువులు ఎత్తద్దు అని. ఇక అమ్మ దగ్గరైతే ఉంచేసి మేమే ముగ్గురము వెళ్తున్నాము. కొంచెము బాగానే ఎమోషన్ అనిపించింది. కొంచెం బాగా ఏడుపొచ్చింది గానీ తప్పదు. కొన్ని కొన్ని సార్లు తట్టుకోవాలి అంతే. కానీ ఫస్టే అమ్మ దగ్గర వదిలేసి ఎళ్ళేటప్పుడు కొంచెం బాధ అనిపించింది గానీ, అటు పోయినాక అమ్మో! కన్నిగాని తేందే మంచిగా అయింది అనిపించింది. ఎందుకు అనంటే ఘోరమైన చలి ఉన్నది. మళ్ళీ నాకు బాగా ఇబ్బందయ్యేదన్నట్టు హాస్పిటల్‌ల. మా ఆయన మొయ్యడు కాబట్టి నేనే పట్టుకోవాలి. విన్నా? ఇయాల చిల్డ్రన్స్ డే కదా, మరి స్కూల్ డుమ్మా కొట్టి ఇంకా హైదరాబాద్ పోతానవా? అంగి ఇట్లా కిందికి అనుకో. బుక్కులు తెచ్చుకున్నది, ఒక కంపాస్ తెచ్చుకున్నది, హోంవర్క్లు ఇటే కథ. మొత్తానికైతే హాస్పిటల్కి అయితే వచ్చేసినాము. ఇది శనివారం రోజు. మేము వెళ్ళింది శుక్రవారం నైట్ అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర పడుకొని పొద్దున్నే లేచి మళ్ళీ హాస్పిటల్కి అయితే వచ్చినాము. ఇక్కడ నేను చూపెట్టేది ఏంటంటే, ఇడ్లీ పెడతారు. 5 రూపీస్కే ఒక ప్లేట్ ఇడ్లీ పెడతారు, 4 ఇడ్లీలు. ఇది అక్కడ పిల్లని ఏం తినిపియకుండా అయితే తీసుకురావద్దు, ఏదన్నా తినిపించే బ్లడ్ టెస్ట్‌కి తీసుకురావాలని మాకు పోయిన వారమే, నెల రోజుల కిందే చెప్పిళ్ళు. అందుకే ఇక్కడ తనకి ఇడ్లీ తినిపించినాం. ఇంకా నేను కూడా కొంచెం అట్లా తిన్నా. అంటే రూ. 5 ఇడ్లీ అంటే ఇడ్లీ మంచిగానే ఉంది కానీ చట్నీ అంత మంచిగా లేదు. అంతమందికి ఎక్కడ చట్నీ పెడతారు, అంతా నీళ్ళ నీళ్ళలాగా ఉంది. నాకు అంత నచ్చలేదు. కానీ ఏదో 2 బుక్కలు అట్లా తిన్నా. ఇక మా ఆయన తినడానికని మా ఆయన లైన్‌లో నిలబడ్డాడు. ఇక్కడైతే తినిపిచ్చేసినాము. ఇగో ఇట్లా మా వీళ్ళందరూ ఎళ్తున్నారు గదా, అది మనం హాస్పిటల్ మేడం వాళ్ళ దగ్గర, అంటే సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి అది రూట్ అన్నట్టు. ఫస్ట్ ఇటు నుండి ఉండే. అంటే ఇప్పుడు మిన్నగాడు ఉంది గదా, తన వెనక నుండి ఉండే గానీ, అది మంచిగా ఇప్పుడు రిపేర్ చేస్తున్నారు అంతా. అదంతా మూసివేసి ఇట్లనే పంపిస్తున్నారు. ఇగ బ్లడ్ టెస్ట్‌కైతే లోపలికెళ్ళినాము. మా ఆయన బయటనే కూర్చొనుండే. బాగానే మందున్నారు. టెస్ట్‌ల వాళ్ళు, ఆపరేషన్ వాళ్ళు, దాదాపు ఒక 20, 25 మంది దాకా. మాకు ఇచ్చిన డేటే వాళ్ళకి గూడా 22 తారీఖే ఇచ్చిర్రు. అంటే నేను అందరి ఫైల్స్ అట్లా జూషిన అన్నట్టు. వాళ్ళందరికీ కలిపి ఒకటే రోజు చేస్తారేమో, అందుకనేసి అట్లా ఇచ్చిర్రేమో. ఇగ ఇక్కడైతే బ్లడ్ టెస్ట్‌కు పేపర్ ఇచ్చేసి ఇక్కడ కూర్చొనున్నాము. వాళ్ళకి తెలవకుండా చిన్నగా నేనట్లా వీడియో తీషినా. అక్కడ అస్సలు ఫోటోస్, వీడియోస్ అలో లెవ్వు. అసలు సెల్లులే అద్దన్నారు గానీ, లేదు మా ఆయన బయటున్నాడండి, సెల్లు లేకుంటే ఎట్లా, మాకు కొత్తగా అది ఇది అని నేను బతిమిలాడి సెల్లు లోపలికి తీసుకెళ్ళినా. ఇగ ఇక్కడైతే చానా సేపయితుంది కూర్చొని, అస్సలు గూడా పేరు పిలుస్తలేరు. ఇగ ఇప్పుడైతే బ్లడ్ ఇచ్చేసినాము. బయటికి మా ఆయన దగ్గరికెళ్తున్నాము. ఈయనెక్కడున్నాడో అని ఎతుక్కోవాలే. అంటే అంత పెద్ద హాస్పిటల్ అది. ఇగ మొత్తానికైతే బ్లడ్ ఇచ్చేసినాము. ఇగ అయిపోయింది. మళ్ళీ శనివారం రోజు రండమ్మా 9 వరకు ఇక్కడుండాలే, బట్టలు అవి ఇవి అన్నీ పట్టుకొని రావాలన్నారు. ఇక మొత్తానికైతే మళ్ళీ రైల్వే స్టేషన్‌కొచ్చినాము. లైన్ చూసిర్రా, ఫుల్ లైనున్నది. అప్పటికే అనౌన్స్‌మెంట్ చేస్తున్నారు. అచ్చింది, ట్రైనచ్చింది. ఈ నెంబర్ ప్లాట్‌ఫామ్ మీద ఉంది. 2 నెంబర్, 3 నెంబర్ అని అనౌన్స్‌మెంట్ జరుగుతా ఉన్నది. ఒకవైపేమో ఈ మందొడుతలేరు. ఇక నేనన్నా తీసుకుందాము అనంటే నన్ను కూడా వద్దన్నారు. లేడీస్ అయినా ఎవరైనా లైనే ఉండాలమ్మా,
అని వాళ్ళు కోప్పడ్డ తర్వాత ఇక నేనైతే పక్కకుండి మా ఆయననే లైన్‌లో ఉంచేసిన. ఒకవైపు టెన్షన్ ట్రైన్ అందుతదో లేదో మిస్ అయితదో అని. కానీ మొత్తానికైతే ట్రైన్ అందింది. ఇది మళ్ళీ నెక్స్ట్ ఆదివారం రోజు. ఆ ట్రైన్ అందింది. అన్నయ్య వాళ్ళ ఇంటికచ్చి నిద్ర చేసినాము. ఇది మళ్ళీ తెల్లారి సండే రోజు వంట వంట చేసింది వదిన. అక్కడనే తినేసి 9, 10కి బయలుదేరినాము. ఇక బండి మీద అట్లా వస్తా ఉన్నాము. ఇక మిగతాదంతా నేను ఇంకొక సెపరేట్ అంటే ఇళ్ళనే కానీ నేను క్లియర్‌గా నేను మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడి పెడతాను. ఇక ఇక్కడైతే కన్నపెల్లికెళ్తున్నాం ఫస్ట్. అంటే ఎక్కడికెళ్ళినా మా ఊరికెళ్ళాలంటే ఖచ్చితంగా కన్నపెల్లి మీదకెళ్ళే ఎళ్ళాలే. ఇక ఫస్ట్ కన్యగానితోని ఉండి కొద్దిసేపు అట్లా అక్కడ అన్నం, కూరలు అమ్మ ఆల్రెడీ వండుంచింది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మేమైతే హైదరాబాద్ పోయిన వీడియో చూసిర్రు కదా ఇంతసేపు. హాస్పిటల్‌లా అసలు వీడియో అలో లేదు. అక్కడక్కడ చిన్న క్లిప్స్ తీసిన వాళ్ళకి తెలవకుంటా కానీ వీడియోస్, ఫొటోస్ అలో చేయలేదు లోపల. అందుకే నేను అంత క్లారిటీగా కూడా నేను మీకు వీడియో చేయలేదు. అంటే తీద్దాము అనుకున్నా కూడా వాళ్ళు అంటే ఊకే నర్సులు అటు ఇటు తిరగడం, వాళ్ళందరూ అందులోనే ఉండడము, మళ్ళీ ట్రైనింగ్ నర్సులట వాళ్ళందరూ చాలామంది చిన్న చిన్న ఏజ్ వాళ్ళే ఉండడము, వాళ్ళు ఫొటోస్, వీడియోస్ అవి అన్నీ అలో లేదమ్మా తీయద్దు అనడము. అట్లా అందుకనేసే నేను ఎక్కువగా మీకైతే వీడియో ఏం చెప్పలేదు కదా. అయితే అసలు ముచ్చట ఏంటిదంటే ఆల్రెడీ విన్నారు కదా, నేనైతే వాయిస్ ఇచ్చిన. ఇక ఆపరేషన్ డేట్ అయితే 22కు ఫిక్స్ అయింది. ఈ నెల 22 మళ్ళీ వచ్చే శనివారం రోజు ఫిక్స్ అయింది. ఇవాళనే మేము హైదరాబాద్ నుండి ఇంటికి అయితే వచ్చినాము. అంటే నిన్న నైట్ కాసనగర్ ఎక్స్ప్రెస్కి బెల్లంపల్లి దగ్గర దిగినాం. అన్నయ్య రిసీవ్ చేసుకున్నాడు. నైట్ అంతా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నాము. ఫుల్ అంటే ఫుల్ చలి, విపరీతమైన చలి. అసలు మస్తు అంటే మస్తు ఇబ్బంది అనిపించుడు. నేను ఎట్లా అంటే నేను ఎక్కువ ఎండ కొట్టినా తట్టుకోలేను, ఎక్కువ చలి పెట్టినా తట్టుకోలేను అని అంటాడు ఊకే మా ఆయన. అంటే నా వల్ల కాదన్నట్టు. ఎండాకాలం ఏమో గాలి లేకుండా నేను అస్సలు ఉండలేను, నా వల్ల కాదు. మస్తు ఏడుపత్తది అన్నట్టు, ఫుల్ ఉడకపోసినట్టు అనిపిస్తుంది, అంత పిచ్చి పిచ్చి అనిపిస్తుంది, మంచిగా అనిపించదు. ఇప్పుడేమో చలి, ఫుల్ చలి అంటే ఫుల్ చలి. ఇంకా అటు ట్రైన్లో పోయినా కొద్దీ అమ్మో ఘోరమైన చలి పెట్టుడు. నాకు స్వెటర్ లేదు, ఏం లేకుండే అసలు. ఇట్లా చున్నీ కప్పుకుంటే ఫుల్ అంటే ఫుల్ చలి పెట్టుడు. అసలు ఈ చలికి భయపడే కన్యగాన్ని కూడా మేము తీసుకెళ్ళలేదు, చెప్పిన కదా వీడియోలో. మా ఆయనకైతే ఇక ఆపరేషన్ అయి ఉంది. ఇవాటితోటి నెల రోజులు అవుతుంది ఆయనకు ఆపరేషన్ అయ్యి. ఇక ఆయనేమో బరువులు ఎత్తకూడదు కదా. ఇంకా అక్కడ హాస్పిటల్ ఏంటిదంటే లేడీస్ పేషెంట్కి లేడీసే వెళ్ళడం, జెంట్స్ పేషెంట్కి జెంట్సే వెళ్ళడం అని చెప్పిన కదా. ఇక మిన్నగానే తీసుకొని నేనే లోపలికి వెళ్ళుడు, ఆయన తీసుకుపోయిన బ్యాగులు అవన్నీ పట్టుకొని ఆయన బయట ఉండడమే. కన్నిగాడిన లోపల తీసుకోపోతే ఆయన ఆగడు, లొల్లి చేస్తాడు, వాళ్ళు తిడతారు, వాడిని బయట ఉంచాలి. ఆయన వాడిని తీసుకెళ్తే కన్నిగాడిని పట్టుకుందా, మా ఆయన కాదు. ఇదంతా ఆలోచించి కన్నిగాడిని అయితే అమ్మ దగ్గర ఉంచేసి పోయినాము. ఉంచేసి వెళ్ళాక కొంచెం బాధ అనిపించింది కానీ ఇక అటు పోయిన తర్వాత అమ్మో ఈ చలికి వాడిని తీసుకురాందే నయమైంది అనిపించింది. చాలా ఇబ్బంది అయ్యేది లేకపోతే మాకు. నేను ఇటు బ్యాగ్ మొయ్యాలా, వాడిని మొయ్యాలా కదా, బాగా ఇబ్బంది అనిపించేది. ఎట్టకేలకు పోయినాము, బ్లడ్ ఇచ్చేసినాము మిన్నగాంది. ఇక టెస్టులు అయితే రిపోర్ట్స్ మనకు శనివారం వస్తాయని చెప్పిండు. మళ్ళీ మేము నెక్స్ట్ వీక్ శనివారం వెళ్తే ఆ బ్లడ్ రిపోర్ట్ చూసి చేస్తే శనివారం నైట్ చేస్తారా లేదంటే ఆదివారం చేస్తారా వాళ్ళే డిసైడ్ చేసి మనకు చెప్తారట. కానీ మనం పక్కా 2-3 రోజులు ఉండేలాగానే బట్టలు, చెద్దర్లు అవన్నీ అయితే తీసుకెళ్ళాలి. ఇగో ఈ స్వెటర్ అయితే ఇది మా తమ్ముంది తెచ్చుకున్నా. ఇది నేను వాడు వేసుకుంటలేడు, ఇక నేనన్నా వేసుకుందామని తెచ్చుకున్నా. ఇవైతే రాగా మా ఆయనను కొనియమన్నా. ఫుల్ అంటే ఫుల్ చలి పెడుతుంది కదా, కొని అంటే కొనిచ్చిండు. ఇంకా ఇది పెట్టుకొని స్వెటర్ వేసుకున్నా. పిల్లలు అయితే ఇప్పుడు పడుకొని ఉన్నారు వాళ్ళు, లేకపోతే నన్ను మాట్లాడనియరు. కన్నిగాడు వచ్చిన తర్వాత బాగా ఏడ్చిండు మమ్మల్ని చూసి.
ఇక కొంచెం బాధ అనిపించింది గుర్తొచ్చినప్పుడు. ఎందుకంటే ఎప్పుడు వాడిని ఇడిసబెట్టి ఈ 3 సంవత్సరాలల్లో ఎప్పుడు కూడా వాడిని ఇడిసబెట్టి నేను లేను. అంటే ఎటు వెళ్ళినా కూడా తీసుకెళ్ళుడే. కొంచెం అటు ఇటు వెళ్తే మొన్న మా ఆయన ఆపరేషన్ అప్పుడే ఒకరోజు అమ్మ దగ్గర ఉన్నాడు తప్పించి ఇంకా వేరే ఎప్పుడు లేడు. నేను ఉంచలేదు. కానీ ఈసారి తప్పని పరిస్థితులలో ఉంచాల్సి వచ్చింది. కానీ నెక్స్ట్ వీక్ వాడిని కూడా తీసుకెళ్ళుడే. ఎందుకంటే వాళ్ళు ఎన్ని రోజులు బెడ్కి ఉంచుకుంటారో మనకు తెలియదు కదా. ఇక చాలా రోజులైతే అంటే 2-3 రోజులైతే వీడు ఆగడు. మళ్ళీ నా పానం అటింత ఇటింత ఎందుకు, ఇక వీడిని కూడా తీసుకెళ్తా అని డిసైడ్ అయినా. కానీ లగేజ్ బాగా అవుతుంది. అమ్మ చూడాలి. ఈ చలికాలం అసలు ఆపరేషన్ చేపించేది కాదనిపిస్తుంది కానీ తన బాధ చూడలేక చేపించడం అవుతుంది. ఇక వీడియోకి అయితే ఎండింగ్ చెప్దామని అయితే వీడియో ఇప్పుడు ఆన్ చేసిన. టైం 9 అవుతుంది. మా ఆయన ఇంకా రాలేదు. పిల్లలు అయితే పడుకున్నారు. ఇక ముచ్చటైతే ఇది. వీడియో అయితే చూసిర్రు కదా. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరి నచ్చితే కనుక ప్లీజ్. ఇప్పుడు కొత్తగా హైప్ పాయింట్స్ కూడా ఇస్తున్నారు. ప్లీజ్ హైప్ కూడా నొక్కండి. వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియో ఏమొస్తుందో చూడాలి. మరి మళ్ళీ హైదరాబాద్ పోయేది వస్తుందా చూడాలి. ట్రై చేస్తా తీయడానికైతే. వీడియో అయితే ఇంతే. బాయ్ బాయ్.